శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బలహీన వర్గాలు రోడ్డెక్కాయి. బీసీలకు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలన్నీ మద్దతు పలుకుతుంటే రిజర్వేషన్లు ఎందుకు బిల్లు రూపంలోనే ఆగిపోతున్నాయని బీసీలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మాట్లాడడానికి విశ్లేషకులు బండారి రామ్మోహన్ గారు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రామ్మోహన్ గారు. నమస్తే మౌనిక, చెప్పండి. రామ్మోహన్ గారు చెప్పండి, బీసీ రిజర్వేషన్ల కోసం నేటి బంద్ కు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. ఉద్యమ స్ఫూర్తి ఇలాగే ఉంటుందనుకోవచ్చా? మౌనిక, మీకు అట్లాగే రాజకీయ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు చెప్పుకోవాలి. అడ్వకేట్ గా నేను గత 6 నెలల నుంచి చెప్తున్నాను, ఏది సాధ్యం ఏది అసాధ్యం. ఇవాటి బంద్తో తేలిపోయింది ఏంటంటే మళ్ళీ ఇవే రాజకీయ పార్టీలు కొత్త వేషాలు వేసుకొని దీనికి బంద్కు సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నామని అందరూ వచ్చారు. అందరూ శాఖాహారులే, రొయ్యల కంపెనీ మాయం అవుతుంది. అంగట్లో అన్ని ఉన్నాయి, ఎందుకు అల్లుడి నోట్లు ఉంది? ఇది ఆలోచించాలి. ఇవాళ మీరు చదివిన ఇంటర్వ్యూలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ మూలాలు గుర్తిస్తున్నారు. అసలు సమస్య పార్టీలే కారణమని. కొందరు రెండో వర్షన్ గుర్తిస్తారు, అది కరెక్ట్ కాదు. కోర్టులు కారణం అనుకుంటున్నారు. కోర్టులు ఎందుకు కారణం అవుతాయి? నేను స్పష్టంగా చెప్తున్నాను, కోర్టులు కారణం కాదు. కోర్టు రాసింది శిలాశాసనం అంతకంటే కాదు. కోర్టులే చాలాసార్లు నిన్నటి కాక మొన్న గవాయిగా, అంటే ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఏమన్నారంటే, అంతకుముందు చంద్రచూడు, అంతకుముందు ఎన్వి రమణ గారు కానీ ఎవరైనా చాలా మంది, నేనైతే ఒక దాదాపు 20 మంది జడ్జీలు ఈ కామెంట్లు చూశాను. ఏమనంటే అన్నిటికంటే చట్టసభలే సుప్రీము. చట్టసభలు చేసిన చట్టాలను అమలు చేసే కార్యనిర్వాహక వ్యవస్థ అయితే మేము ఆ చట్టాలలో రాజ్యాంగ స్ఫూర్తిని మాత్రమే పరిరక్షణ ఇస్తాము. అంతకంటే న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది ఏ చట్టమైనా, అంతకంటే ఏముండదు. అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాకుండా చాలు. ఎక్కడ కూడా 50% రిజర్వేషన్లే ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలే. ఎవరు చేశారు? లక్ష్మణ రేఖ సుప్రీంకోర్టు తీసింది. ఇందిరా సహాని వర్సెస్ స్టేట్ మన సెంట్రల్ గవర్నమెంట్ కేసులో 92, ఇప్పుడు కాదు అప్పుడు కాదు. దానికి వెంటనే దాని సవరణ వరకు చెప్పాలని 9th షెడ్యూల్ తెచ్చి తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇచ్చారు కదమ్మా. మరి అక్కడి నుంచి మొదలైంది కదా. ఆ తర్వాత రాష్ట్రాలకు అధికారం లేని రాష్ట్రాలు, ఇంతకుముందు మీరు అన్నారు కదా రాష్ట్రాలకు అధికారం ఉందంటే లేదు అంటున్నారు. ఏదైతే ట్రిబుల్ టెస్ట్ వరకు ఒకసారి ఆ కేసులో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇందిరా సహాని వర్సెస్ అది, అట్లాగే 2010లో మళ్ళీ మన మధ్య మహారాష్ట్ర గవర్నమెంట్ కు దానికి ఉన్న సంబంధం. మొన్నటి 2021లో చూసుకుంటే మనకు గవాయ్ వర్సెస్ వీళ్ళ మన సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే ట్రిబుల్ టెస్ట్ 2021లో తీర్పు వచ్చింది. వీటన్నిట్లలో కూడా 50% దాటొద్దని చెప్పుకుంటూ వచ్చింది సుప్రీంకోర్టు. కానీ సుప్రీంకోర్టు చెప్పుకుంటుంది ఏమన్నదంటే, చట్టాలు మీరు చేయండి, మీరు చేస్తే ఎవరొద్దు అంటున్నాడు. మేము లక్ష్మణ రేఖ గీసిన 50% దాటొద్దన్నా, మీరు చట్టాలు చేస్తే అది సమీక్షకు లోబడి ఉంటుంది అని చెప్పింది. అటువంటి అప్పుడు రెండు పార్టీలు కేంద్రంలో, ఇప్పుడు ఈ రెండింటికి ఎవరు పార్టీలు అంటే తిలాపాపం తలాపిడి కూడా మిగతా పార్టీలు అనొచ్చు, కానీ ప్రధానంగా 2 జాతీయ పార్టీలు దీనికి కారణం అంటున్నాండి. మొదటి నుంచి కూడా ఈ బీసీ సంఘాలు ఇవాళ తెలుసుకునే నేను గత 6 నెలల నుంచి చెప్తున్నాను. ఏమనంటే మీరు ఈ 2 పార్టీలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ, 92 తర్వాత ఆలోచించేద్దాం. ఇందిరా సహానికి వర్సెస్ కృష్ణమూర్తి కేసులో చూసుకుంటే, మన స్టేట్ గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్ చూసుకుంటే 2092లో వచ్చిన తర్వాత 92 నుంచి 96 లాగా అధికారంలో ఉన్నారు పివి నరసింహారావు అనుకున్నారు. కానీ ఒక తమిళనాడు విషయంలో ఆయన పరిష్కారం చూపించారు. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయి. తర్వాత 2004 వరకు ఎవరు అధికారంలో ఉన్నారు? వాజ్పేయి గారు, బీజేపీ ప్రభుత్వం. తర్వాత 2004 నుంచి 14 దాకా మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ 2014 నుంచి 11 ఏళ్ళుగా మోడీ గవర్నమెంట్ ఉన్నది, అంటే బీజేపీ ప్రభుత్వం. అంటే ఈ 20-33 ఏళ్లలో చాలా వరకు ఎవరు అధికారంలో ఉన్నారంటే 15 ఏళ్ళు వాడు, 15 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళు, బీజేపీ పార్టీ 15 ఏళ్ళు. ఈ 2 పార్టీలు సుప్రీంకోర్టు విధించిన లక్ష్మణ రేఖ, గీసిన లక్ష్మణ రేఖ ఎందుకు దాటలేదు అంటున్నాను. సింపుల్ అది. ఏంటంటే కులగణన చేయాలి, జనాభా లెక్కల్లో భాగంగా చేయాలి, తర్వాత డెడికేటెడ్ కమిషన్ వేయాలి, రాష్ట్రాల వారి లెక్కను బట్టి ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఏ వర్గానికి ఎక్కువ ఉంది చూడాలి, తర్వాత వాళ్ళు రిజర్వేషన్ ఖరారు చేయాలి. దాన్ని 50% మించొద్దని ట్రిబుల్ టెస్ట్ లో ఉంది. కానీ 50% మించి మేము చేస్తామని చట్టం చేసి కూర్చుంటే ఆ చట్టాన్ని మళ్ళీ ఒకసారి కొట్టేస్తే అది వేరు. ఇప్పటిదాకా 8 రాష్ట్రాలకు చేసిన చట్టాలను కొట్టేసింది, కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆ సాహసం చేయలేదమ్మా. కేంద్ర ప్రభుత్వం ఆ సాహసం చేసి ఉంటే ఈ సమస్య ఉండకపోతుండే. అందుకని రాజకీయ పార్టీలను గుడ్డిగా నమ్మి ఈ బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు కానీ తమ పార్టీ, అంటే తమ పల్లకి మోసే పోయిల్లాగా ఆ పార్టీలో ప్రవర్తించారు తప్ప ఆ పార్టీలను శాసించలేదు, ఆ పార్టీలను ఏకతాటి మీకు తీసుకురాలేదు. మా ప్రయోజనాలు మాకున్నాయి, మీ పార్టీలో మేము ఉండాలని, మా ప్రయోజనాలు నెరవేర్తూనే ఉంటాం
అనే ఒక రకమైన గట్టి ఒత్తిడి తీసుకురాలేదు. ఇప్పుడు ఇవాళ బంద్ సక్సెస్ అయిందంటే దానికి కారణం ఈ ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో మొదటి మెట్టు అంటున్నాడు. ఇప్పటిదాకా చాలా వరకు ఏ పార్టీ అంటే ఏ గుటి పక్షి ఆ గుటికి చేసినట్టు ఈ బీసీ సంఘాల నేతలందరూ కూడా తమ తమ పార్టీ బాకాలు వినిపించారు. వాళ్ళ పార్టీలను ధిక్కరించి తమ పార్టీలను ధిక్కరించమని నేను ఎప్పటి నుంచి అంటున్నాను. తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలు ఎట్లా వ్యతిరేకిస్తారో మీ తల్లిదండ్రులు లాంటి పార్టీలు అవి మీకు వ్యతిరేకంగా మన ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాయని చెప్పి మీరు గొంతెత్తి చాటాలే. అవసరమైతే మేము పార్టీ లైన్ దాటుతామని చెప్పినప్పుడు మాత్రమే వింటారన్నా ఇవాళ దాటిండ్రు. ఇవాళ ఈ సంఘాల నేతల ప్రసంగాలను చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మా తల్లిదండ్రులు అంటే పార్టీలు కానీ పార్టీల లైన్ తప్పుంటే మా ప్రయోజనానికి వ్యతిరేకంగా ఉంటే మేము పార్టీలో ఉండము, ఈ పార్టీల లైన్లో మేము మాట్లాడము అనేది అయితే అన్నారో అది మంచి భీష్మ ప్రతిజ్ఞ, మంచి ప్రతిజ్ఞ మంచి పని చేసింది. రెండోది కూడా చెప్తున్నాను, ఇవాళ గతంలో తెలంగాణ ఉద్యమం కోసం పార్టీలు చాలా రకరకాల జిమ్మికులు చేసినాయి కదా. చివరికి తెలంగాణ అనే ఉచ్చరించిన పార్టీలు కూడా తెలంగాణ మేము వ్యతిరేకం కాదు అనుకూలమే అని చివరి దాకా 2009 తర్వాత వచ్చిపోయిన తర్వాత 2014 వచ్చిందంటే 2009 నుంచి 14 దాకా ఈ పార్టీలలో ఉన్న అందరు నాయకులు తమ తమ పార్టీలను ధిక్కరిస్తూ రాజీనామా చేశారు. అట్లానే తమ పార్టీ లైన్ తప్పుంటే తెలంగాణకు అనుకూలం తీర్మానం చేసే ప్రయత్నం చేశారు. సేమ్ అది ఒక తెలంగాణ రాష్ట్ర విషయంలో అట్లా అందరు ఏకమైనప్పుడు ఒక బీసీల 57% సుమారు 57% బీసీలు ఉన్నారే వాళ్ళందరి ప్రయోజనాల కోసం అందరు ఎందుకు ఏకం కావడం లేదు అదే అడిగిన నేను. కానీ వాళ్ళు పెద్ద పొరపాటు ఏంటంటే ఎవరైతే దెబ్బ కొట్టిందో వాడే మందు పోయడానికి వచ్చారు. ఎవరైతే ఇప్పటిదాకా 33 ఏళ్ళుగా బీసీల రిజర్వేషన్ ఆపుతున్నారో ఆ నాయకులే ఆయా పార్టీలో ఉన్న నాయకులే ఇవాళ వచ్చి తగుదనమ్మని ఈ ధర్నాలో లేకపోతే ఈ బంద్లో పాల్గొన్నారు. తప్పు కాదు, ఎందుకంటే పలానా పార్టీలో ఉన్నవాడిని మేము రానియమంటే అందరు ఒంటరిగా మిగిలిపోతారు, అట్లా కాదు. కానీ ఇప్పటికైనా సరే పార్టీ చిత్తశుద్ధులను ప్రశ్నించే బాధ్యత ఈ పార్టీ అతీతంగా ఉండే నాయకుల మీద ఉన్నది. అది మొదలైంది అంటున్నాను. అంటే ప్రశ్నించడం ఇవాళ నుంచి మొదలైంది. మా పార్టీలో ఉన్న తమ్ముడు తమ్ముడే కానీ ధర్మం ధర్మమే, న్యాయం న్యాయమే అనే విధంగా వస్తే ఈ పార్టీలోని అగ్రవర్ణాలు ఏవైతే అగ్రవర్ణాలు కూడా అనొద్దు, ఆ పార్టీలోని బీసీలే వాళ్ళ భుజాల మీద తుపాకులు పెట్టి ఎదుటివాడి మీద తెలుస్తుంటే వాళ్ళు పల్లెకి మోసే బోయిలాగా ఆయా పార్టీలు చెప్పినట్టు వినాయి కదా. ఇక వినం మేము మా ప్రయోజనాలు నెరవేరేదాకా మీ పార్టీలను మార్చుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకొస్తే రాష్ట్రపతి గారి బిల్లు ఏం కర్మ, రేపు పొద్దున దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ దారి చూపినట్టు అవుతాయి. దానికి నాంది ప్రస్తావన ఇవాళ జరిగిందని నేను అంటున్నాను. రామ్మోహన్ గారు, అలాగే 73, 74వ రాజ్యాంగ సవరణ కింద చేసే పంచాయతీరాజ్ చట్టాల్లో స్థానిక రిజర్వేషన్లు కల్పించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా? ఈ బీసీ రిజర్వేషన్లతోనే సమస్య ఎందుకు వస్తుంది? ఉంది, కానీ స్థానిక రిజర్వేషన్లు మన కులపరమైన సామాజిక పరమైన రిజర్వేషన్లు ఖరారు చేసే బాధ్యత ఉన్నది. దానికి త్రిబుల్ టెస్టే ఒక ఉదాహరణ. త్రిబుల్ టెస్ట్లు ఏమన్నారంటే ఇదే సమస్య 8 రాష్ట్రాల్లో వచ్చినప్పుడు మహారాష్ట్ర వర్సెస్ మనకు ప్రభుత్వానికి వచ్చిన వాదనలో కూడా ఏమన్నారంటే త్రిబుల్ టెస్ట్ లో మొట్టమొదటి టెస్ట్ డెడికేటెడ్ కమిషన్ వేసి కులగణన చేయమన్నారు. కానీ కులగణన కానీ జనగణన చేసే అధికారం రాష్ట్రాలకు లేదు కదా, అక్కడ పోయింది. కేంద్రానికి మాత్రమే జనగణన చేసే అధికారం, జనగణనలో కులగణన చేయాలన్నా వద్ద నిర్ణయం తీసుకునే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికే ఉంది. అందుకు 2011లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కులగణన జనగణనతో 2011 తర్వాత ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ జరగలేదు. 2011లో కులగణన కూడా చేశారమ్మా. చేస్తే అప్పుడు 1.5% తప్పులు ఉన్నాయని చెప్పి వాళ్ళు కులగణన బయట పెట్టకపోవడం వల్ల సమస్య, లేకపోతే ఆనాడే బయటపడేది. బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీల జనాభా ఎప్పుడైనా ఉంది, ఎస్సీ ఎస్టీల జనాభా అప్పుడైనా ఉంది ఇప్పుడైనా ఉంది. ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చినాక 7 సార్లు జరిగిన ప్రతి జనగణనలో కూడా ఎస్సీ ఎస్టీ జనాభా వస్తుంది. కానీ బీసీలు ఇతర కులాలు ఏదైతే ఓసీలు అంటున్నారో ఈ కులాల లెక్కలు లేవు ప్రభుత్వం దగ్గర. కనుక ఈ కులాల లెక్కలు ఎప్పుడు వస్తాయి? రేపు పొద్దున 2027 ఏప్రిల్ 1 నాటికి పూర్తి స్థాయిలో జనగణన చేస్తాం కులగణన చేస్తామని ఈ ప్రభుత్వం ప్రకటించింది కదా, అప్పటికి వస్తాయి. కనుక అప్పటిదాకా ఇది సాధ్యం కాదంటున్నాను నేను. అదే సమస్య అక్కడి 2027 ఏప్రిల్ 1 వరకు వీళ్ళు ఏం చేయాలి, కులగణన జనగణన చేసి ఫలానా కులం వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఇంతమంది ఉన్నారు. దేశమంతా ఒకే విడుక్కు బియ్యానికి ఒకే మంత్రం కాదు. కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీ జనాభా ఎక్కువ ఉంటుంది, ఉదాహరణకు ఈశాన్య రాష్ట్రాల్లో. అట్లా కొన్ని మన దక్షిణ భారతదేశంలో బీసీ జనాభా ఎక్కువ ఉంటుంది. అట్లా ఉత్తర భారతదేశంలో బీసీలతో సమానంగా ఓసీలు కూడా ఉంటారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లో 16% బ్రాహ్మణులు ఉన్నారు. మరి అక్కడ చాలా వివిధ రకాల వృత్తులు చేసుకుంటారు, ముస్లింలు ఉన్నారు అక్కడ. అందుకనే మొత్తం దేశవ్యాప్తంగా ఒకే ఘట్టం కట్టడానికి వీల్లేదు. ఈ కులగణన జనగణన కలిపి చేయాలి. చేసిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఇండియా వ్యాప్తంగా వేయాలి, రాష్ట్రాల వారికి కూడా వేయాలి. అప్పుడు రాష్ట్రాల లెక్కలు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, డెడికేటెడ్ కమిషన్ ఏ రాష్ట్రంలో ఏ రిజర్వేషన్ ఎట్లా ఇవ్వాలి,
మూడవది ఏంటంటే వికేంద్రీకరణ. ప్రతి జిల్లాలో మళ్ళీ తేడా ఉంటుంది. ఉదాహరణకు ఖమ్మంలో 7 అసెంబ్లీ సీట్లు ఎస్టీ ఉన్నాయి, ఎస్టీకే. మిగతా 3 మాత్రమే జనరల్ సీట్లు ఉన్నాయి. వరంగల్లో 2 పార్లమెంట్ సీట్లు, ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ ఉన్నది. అంటే ఎందుకున్నది, అక్కడ వరంగల్ జిల్లాలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంది, ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉంది కదా, దానివల్ల అది అయింది. అట్లా జిల్లాల లెక్కలు తీస్తే, ఉమ్మడి జిల్లాలు నేను చెప్పేది లెక్కలు తీస్తే ఆటోమేటిక్ ప్రతి జిల్లా 33 అయినాయి కదా. ఉమ్మడి జిల్లా అవసరం లేదు, ఏ జిల్లాకి ఆ జిల్లా లెక్క తీసి అప్పుడు రెండోది రిజర్వేషన్ ఎంత ఉండాలి అని ఖరారు చేయాలి. మూడోది అంటారా ట్రిపుల్ టెస్ట్ లో మూడోది 50% దాటొద్దని ఏమంటే పతి ప్రాణం దక్క అన్నట్టు మాట్లాడితే సతీ సావిత్రి సినిమా చూపెడుతున్నాయి కోర్టులన్నీ కూడా. కోర్టును ధిక్కరించమంటలేదు. కోర్టులు చేసిన ఆర్డర్ ను కేవలం లక్ష్మణ రేఖ మాత్రమే. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% దాటొద్దు రిజర్వేషన్ ఎక్కడ లేదు కనుక వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు చట్టం చేయాలి. అది కోర్టు ఏదైతే సీలింగ్ పెట్టిందో ఆ లక్ష్మణ రేఖ గీసిందో దాన్ని చెరిపేస్తూ చట్టం చేయాలి. ఎప్పుడైతే ఈ ట్రిపుల్ టెస్ట్ లో 2 టెస్టులు పాస్ కావాలి కదా. మొదటిది జనగణన కులగణన చేయాలి, ఆ తర్వాత దానిలో డెడికేటెడ్ కమిషన్ వేయాలి, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్టు అమలు చేయడానికి వీలుగా దాని ఎంత శాతం రిజర్వేషన్లు వాళ్ళు డెడికేటెడ్ కమిషన్ ఇస్తుందో దాని ప్రకారం చట్టం చేయాలి. ఇది ప్రాసెస్ జరగాల్సింది. ఇప్పటిదాకా జరిగింది ఏంటి, జిలేబీగా చక్కర్. 42% రిజర్వేషన్ ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ అని చెప్పి కామన్ డిక్లరేషన్ పెట్టింది. ఆ తర్వాత వాళ్ళకి తెలుసు దీని ఎండ్ కార్డు ఎక్కడో తెలుసు. ఇప్పుడు చివరికి వచ్చి సుప్రీంకోర్టు దగ్గర భంగపడ్డది, హైకోర్టు దగ్గర రేపు కూడా భంగపడుతుంది. జిఓ నెంబర్ 9 చెల్లదు కాక రామ్మోహన్ గారు చెల్లదు. ఒక నిమిషం అండి. బీసీ బంద్ సక్సెస్ అయిందని ప్రకటిస్తున్న ఆయా సంఘాలు రథయాత్రలు దండయాత్రలు చేస్తామంటుంది. ఒక నాయకత్వం కింద లేకుండా విడివిడిగా ఉద్యమాలు నడిపితే గమ్యం చేరుకునే అవకాశం ఉందా? ఉండదు అంటున్నాం. అందుకనే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు ఏం చేశారు, ఒక ఏ పార్టీకి సంబంధించిన కోదండరామ్ కానీ జేఏసీ చైర్మన్ చేశారు. చూసినాం కదా మనం. ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేయాలంటే ఈ పార్టీల నాయకులు నమ్ముకుంటే మళ్ళీ నట్టేట ముంచుతారు. నేనేమంటున్నాను, మీకు శత్రువులు పార్టీలే, మీ పార్టీ సొంత పార్టీలే మీకు నష్టం చేస్తున్నాయి. మీరు పార్టీల లైన్ విడిచిపెట్టి మీరు బీసీ సంఘాల వాళ్ళందరూ కలిసి ఒక నిష్పక్షపాతమైన వ్యక్తి అంటే ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని మీరు బీసీ సంఘాల ఐక్యవేదిక పెట్టుకుంటే నెక్స్ట్ స్టెప్ తర్వాత స్టెప్ సాధ్యమవుతాయి. లేకపోతే ఏమైందంటే ఒకరి మీద ఒకరు చూస్తున్నాం కదా. బీజేపీకి వ్యతిరేకంగా ఈ బంద్ అని చెప్పి కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ వ్యతిరేకంగా బంద్ అని చెప్పి బీజేపీ అంటున్నది. చూస్తున్నాం కదా, కేంద్రంలో ఒకరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో ఒక అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు అందరూ శాఖాహారుడి రైలుగా పెద్దమయమవుతుందంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే 240 మంది ఇండి కుటుంబాలు ఉన్నారు. 240 మంది అంటే కాంగ్రెస్ పార్టీకి 99, ఇతర పార్టీలు కలిపి. అట్లాగే ఒక్క బీజేపీకి 240 మంది ఎంపీలు ఉన్నారు. అట్లానే కలుపుకుంటే 293 మంది. తెలుగుదేశము, నితీష్ కుమార్ పార్టీ అన్ని కలిస్తే మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమి అంటే ఆ 293 ఈ 240 కలిస్తే 2/3 మెజార్టీ కాదు, ఫుల్ మెజార్టీ వచ్చినట్టే కదా. దీనికి ఎవరు వ్యతిరేకం కాదు కదా. మీరు ఈ పని చేసి వెంటనే బిల్లు పెట్టండి, అక్కడ చట్టం చేయండి. ఇప్పుడు ఫస్ట్ 9వ షెడ్యూల్ చేర్చండి. 9వ షెడ్యూల్ కూడా నేను సమీక్షిస్తానని ఆ మాట సుప్రీంకోర్టు అంటుంది. దాన్ని సమీక్షించిన నాడు మీరేం చేస్తారంటే వాళ్ళు చేసిన ప్రాసెస్ అంతా ఏమన్నా చేసేయండి. బీసీ కమిషన్ వేయండి, అట్లాగే జనగణనలో కులగణన చేయండి, తర్వాత డెడికేటెడ్ కమిషన్ వేయండి. ఆ తర్వాత ఇస్తే ఎవరు వద్దన్నారు కదా. 50% సీలింగ్ దాటొద్దు అనేది చట్టం, శిలాశాసనం కాదు. సుప్రీంకోర్టు చెప్పినా ఇంకే కోర్టు చెప్పినా శిలాశాసనం కాదు. అంతిమంగా చట్టసభలే అధికారం ఉంది. ఈ చట్టం చేయమని కానీ ఈ చట్టం చెయ్యొద్దని కానీ మేము నిర్దేశించలేమని ప్రతి సుప్రీంకోర్టు ప్రధానమంత్రి ఇదివరకు చెప్పింది కదా. చట్టసభలు తమ చట్టాలు చేసి అధికారాన్ని ఉపయోగించుకోకపోతే అది పక్షపాతంతో కూడుకుందో లేకపోతే రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే కొట్టేస్తే గానీ, ఒకవేళ రాజ్యాంగంలో ఎక్కడా కూడా 50% రిజర్వేషన్ దాటొద్దని లేదు కనుక చెల్లుతుంది అంటున్నారు. అంటే రాచమార్గం విడిచిపెట్టి వీళ్ళు దొడ్డిదారిని పోయింది కనుక వాళ్ళు ఫెయిల్ అయింది అంటున్నారు. ఇప్పటికైనా సరే బీసీ సంఘాలు కొంచెం కుటుంబంటే పండుగ అనకుండా ఇవాళ అందరు కలిసి రాజకీయ పార్టీల సహకారం తీసుకుని సాధ్యం కాదు. లేకపోతే రాజకీయ పార్టీల సహకారం లేకపోతే బస్సులు బయలుదేరకు ఉండేటియా. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ బంద్లో పాల్గొనకపోతే ప్రతిపక్షాలు చేసే పద్ధతిగా మిగిలిపోయాయి. కనుక ఓటు బ్యాంక్ రాజకీయాలను మౌనిక మొత్తం అన్ని పార్టీలు కూడా ఇవాళ ఈ బీసీ సంఘాలను బీసీ నాయకుల కోరికలను ఓ రకంగా చెప్పాలంటే కాలు రాస్తున్నాయి. వాళ్ళు కావాలని ఈ పని చేస్తున్నారు. దయచేసి ఇంకో మాట కూడా, అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం కూడా తప్పు అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏమైతుంది, ఆ 10% అగ్రవర్ణాలలో కూడా బీసీల కోరిక సమంజసమైంది వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. బీసీల్లో కూడా ఈ బీసీ సంఘాలు చేసే ఉద్యమానికి సహకరించిన వాళ్ళు ఉన్నారు కదా. స్వాతంత్ర పోరాటంలో అందరూ కలిసి వచ్చిండ్రా. ఇదే అంతే, బీసీ సంఘాల పోరాటంలో బీసీలకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కొందరు ఉన్నారు. అగ్రవర్ణాల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బీసీ మా కులం పక్కన పెడదాం, అగ్రవర్ణాల్లో ఉన్నా సరే మేము బీసీల కోరికలు సరే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కనుక ఈ బీసీ నాయకులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏదైతే వాళ్ళ పార్టీలో ఉన్న బీసీ సంఘాల నాయకులు కానీ ఇతరత్ర అగ్రవర్ణాలు కానీ పనిచేస్తున్నాయి.
దీన్ని గమనించారు. ఇప్పుడు ఇవాళ నా ఉద్దేశం ఏంటంటే నిద్ర నటించే వాడిని లేపడం కష్టం, నిద్ర పోయేవాడిని లేపొచ్చు. ఇప్పుడు నిద్ర నటించే వాడిని లేపే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా. నేనేమంటున్నానంటే సుప్రీంకోర్టును లేకుండా హైకోర్టును తప్పట్టకుండా వాళ్ళు ఇచ్చిన లక్ష్మణ రేఖను దాటడానికి నేను రాచమార్గం చెప్తున్నాను. కొంచెం దూరంగా అనిపిస్తుంది, లక్ష్యం దూరంగా అనిపిస్తుంది. ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండి సాధ్యమవుతుంది కదా. ఇప్పుడన్నా కనీసం ఐక్యమయ్యారు వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు ఏం చేయాలంటే తమ పార్టీ లైన్ ధిక్కరించాలి. గతంలో తెలంగాణ కోసం తమ పార్టీ లైన్ తప్పున్నా సరే ధిక్కరించి మేము పార్టీలో ఉండాలంటే మీరు తెలంగాణ ఒప్పుకుంటే ఎట్లా ఉంటామన్నారు. ఇప్పుడు బీసీ సంఘాలు కూడా ఏం చేయాలంటే రాజకీయ పార్టీలను శాసించాలి. మీరు కనుక మా మా న్యాయమైన డిమాండ్లకు ఒప్పుకోకపోతే మీ పార్టీలో మేము ఉండము, ఒక్క బీసీ కూడా మీకు సహకరించరు అనండి. ఎవరు ఓట్లు గెలుస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు లేకుండా ఈ అగ్రవర్ణాలు ఈ 10%తో వాళ్ళు గెలవగలుగుతారా? వీళ్ళు కూడా గెలవలేరు. ఒక బీసీ సంఘాల నేతలు పట్టుకొని మేము మాత్రం మా ఓట్లు మేమే వేసుకుంటాం కూడా గెలవలేరు అంటున్నారు. అందరూ చీరికలు వస్తాయి. కనుక ఇవాళ జరుగుతుంది ఏంటంటే ఒకటి. రెండోది బీసీ సంఘాలలో కూడా ఇంకొక వాదన కూడా వస్తుంది. ఇవాళ బీసీ రిజర్వేషన్ 42 అయినా 52 అయినా 36 అయినా 96 అయినా అందుకున్న వర్గమే మళ్ళీ అందుకుంటుంది కదా. ఇప్పుడు హైకోర్టులో ఒక పిటిషన్ పడ్డదమ్మా మౌనిక. ఏమనంటే మీరు రిజర్వేషన్ల కోసం 42 అంటున్నారు, 42లో మా వాటా తేల్చండి అని ఒక పిటిషన్ వేశారు ఒక ఆయన. ఏమని, మీరు బీసీలలో కూడా మళ్ళా అదే ఆధిపత్య కులాలున్న బీసీలు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. చాకలి మంగలి ఇతర చిన్న చిన్న కులాలు 130 కులాలు ఉన్నాయి, 39 ఉప కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నిటికీ ఎప్పుడు వార్డు మెంబర్ కూడా కాలే కదా అనే మాట వస్తుంది. కనుక ఆ పిటిషన్ కూడా పరిగణలోకి తీసుకుంటే రేపొద్దున అంటే కేవలం గంపగుత్తగా 42% బీసీలకు ఇస్తే మళ్ళీ ఇవే ఆధిపత్య వర్గాలు, బీసీలో ఉన్న ఆధిపత్య వర్గాలు పెత్తనం చేస్తాయి. అది కాకుండా ఉండాలంటే అందరికీ ఏబిసిడి ఉన్నది కదా, ఆ ఏబిసిడి వర్గీకరణ ప్రకారం వీళ్ళకింత తేల్చమంటున్నారు. అట్లాగే ఎస్సీలు కూడా ఒక డిమాండ్ ఏమంటున్నారంటే 2011 జనాభా లెక్కలు మాకు, 2024 జనాభా లెక్కలు మీకెందుకు ఉండాలి? ఒకవేళ దేశవ్యాప్తంగా కులగణన జనగణన జరిగితే అప్పుడు మా వాటా పెరుగుతుంది కదా, ఆ తర్వాత కానీ మీరు తీసుకునేది అని ఎస్సీ సంఘాలు అంటారు. ఇవన్నీ చాలా కాన్ఫ్లిక్ట్ సమస్యలు. అందుకని ఏమంటారు, ఈ రెండింటిని అడ్రస్ చేయకుండా కేవలం మన తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచన చేస్తే సాధ్యం కాదు. బీసీ సంఘాలు కొంచెం కాన్వాస్ విశాలంగా తీసుకోవాలి. మన తెలంగాణ కాకుండా దేశవ్యాప్తంగా ఈ మార్పు రావాలి. దేశవ్యాప్తంగా మార్పు రావాలంటే 2 జాతీయ పార్టీలు సహకరించాలి, కాంగ్రెస్ బీజేపీ. మిగతా వాళ్ళందరూ వద్దాన్ని వెంబడొస్తుంటారు. ఈ 2 పార్టీలు జాతీయ పార్టీలు కనుక కలిసి వచ్చి మేము బీసీ రిజర్వేషన్లకు అనుకూలం 42 36 వాళ్ళు ఏమని నిర్ణయించండి, కానీ దానికి అనుకూలం అని చెప్తే ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు వీళ్ళ రిజర్వేషన్లను ఎక్కడ స్థానిక ప్రభుత్వాలు రిజర్వేషన్లు అంటున్నారు. మేము 2001 నుంచి ఇప్పటిదాకా 5 సార్లు అంటే ప్రతిసారి పంచాయతీ ఎన్నిక జరిగిన తర్వాత మేము వాళ్ళకి శిక్షణ ఇస్తాం ప్రభుత్వ పరంగానే. అంటే ఆ పార్టీ నుంచి తర్వాత టిఎస్ పార్టీ నుంచి మేము శిక్షణ ఇస్తున్నాం వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు. మేము కులాల గణన తీస్తే ఇవాళ స్థానిక ప్రభుత్వాలు 60% పైగా బీసీలు ఎన్నిక అవుతున్నారు. రిజర్వేషన్ లేవు వాళ్ళకు, కేవలం 23%. 2019లో జరిగింది. 2019లో జరిగిన ఎన్నికల్లో 50 నుంచి 60% మంది వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా బీసీలు ఎన్నికయ్యారు. అట్లాగే మండలంకి వచ్చాక కొంచెం తక్కువ, జిల్లా పరిషత్కి ఎందుకంటే రిస్ట్రిక్షన్ ఎక్కువ ఉంటుంది కనుక అక్కడ కూడా 50% దాటి ఎన్నికైన సందర్భం చూసినాం. ఎంత వచ్చింది? బీసీ సంఘాల కుల చైతన్యం వల్ల మేమెంతో మా వాటా అంతా మేము ఎందుకు నిలబడద్దు అని చెప్పి ఓసీల మీద ఇతర వర్గాల మీద గెలిచింది వీళ్ళు. కనుక పంచాయతీల్లో రిజర్వేషన్లు మాత్రమే పరిమితం అయితే ఇంకో తప్పు చేసినట్టయితే ఈ రిజర్వేషన్ విషయంలో మనం ఏమడగాలంటే పార్లమెంట్ లో ఎందుకు లేవు బీసీలకు రిజర్వేషన్? ఎస్సీ ఎస్టీకి ఉంది కదా, అసెంబ్లీలో ఎందుకు లేవు? ఎందుకు మాట్లాడరు? అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా రిజర్వేషన్ కావాలని ఎందుకు కొట్లాడరు వీళ్ళు అంటున్నారు. అంటే కేవలం స్థానిక ప్రభుత్వాలు మీరు వద్దన్నా మీకు ఇచ్చినా ఇవ్వకుండా బీసీలు ఎన్నికవుతున్నారు కదా, ఎన్నికయ్యే దగ్గర విడిచిపెట్టి అక్కడికక్కడ ఎన్నికల దగ్గర మీరు మాట్లాడకుండా ఈ డిమాండ్ కూడా చేర్చాలంటున్నారు. ఇంకొక మాట చెప్తాను నేను, ఒకవేళ చేర్చకపోయినా అసలు విద్యా ఉద్యోగాలు 27% పరిమితమైంది కదా అన్నాడు మండల కమిషన్ నివేదిక తర్వాత పెద్ద ఎత్తున గొడవ జరిగింది కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకో తప్పు ఏం చేసింది అంటే స్థానిక ప్రభుత్వాల రిజర్వేషన్ 42 ఇస్తాని, విద్యా ఉద్యోగాలు కూడా 42 ఇస్తాను. అది సాధ్యం కాదు ఎట్టి పరిస్థితులలో. నేను చెప్పిన వీళ్ళకి ఇక్కడ రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ సాధ్యం అవుతుంది, కానీ మన విద్యార్థి ఉద్యోగ రిజర్వేషన్లలో సాధ్యం కాదు. కనుక కాదు, ఈ వాస్తవాన్ని అన్ని తెలుసుకొని బీసీ సంఘాలు ఏం చేయాలంటే ఒక తాటి మీదకి వచ్చే ముందు ఒక ప్రణాళిక రచించుకోవాలి. ఎట్లా సాధ్యం అవుతుంది, ఏ రకంగా ఒప్పించాలి. ఓట్ల బ్యాంక్ రాజకీయాల కంటే పార్టీలకు ఏం పట్టాయి కనుక తాముకు ఓట్లు పోతాయి, బీసీల ఓట్లు పోతాయని గ్రహించినాడు ఈ పార్టీలన్నీ కూడా మీ పక్కకు వస్తాయి. మీరు పాడిన పాటే వాళ్ళు పాడతారు. గతంలో తెలంగాణ ఉద్యమం ఎట్లా సక్సెస్ అయిందో మీ బీసీ ఉద్యమం సక్సెస్ కావడానికి మీ పార్టీలను విడిచిపెట్టండి, పార్టీలకు అతీతంగా కొట్లాడండి. ఎందుకు కాదు చెప్పాలి. ఓకే రామ్మోహన్ గారు, రిజర్వేషన్ల గురించి మాట్లాడినందుకు, స్పెషల్ డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు.
ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్.